వణుకు పుట్టింది. ఇటు అజిత్ దోవల్ గతంలో 7 సంవత్సరాలు ఉన్నట్టు ఇటు పాకిస్తాన్లో ప్రస్తుతానికి ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో అక్కడ పోలీసులు, అక్కడ ఇంటెలిజెన్స్ విభాగం ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అరెస్టులు జరుపుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఒకసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. पुलिस का झपट्टा दिखाए, पुलिस का झपट्टा दिखाए, ग्रैंड ऑपरेशन, किसी को पुलिस का भागने का मौका नहीं दिया। दबंग कार्रवाई क्या क्या करना चाहते के ऊपर दिखाए, सब भारी नफरी दिखाए। कितने तीन 4,000 होंगे, 4,000 रुपए, 4,000 रुपए महीने के 1,20,000 रुपए। आप मुझे बताएं तो सही, साल के कितने हो गए? 15, 17, 18 लाख रुपए कमा रहा है। रोजाना कितने लेकर जाते हो? 5-6 हज़ार। यार ये आवाम को ख्याल नहीं है, 5-6 हजार रुपए रोजाना। और अभी ये आते जो है जुम्मे की नमाज से पहले पुलिस ने इनको जो है वो पकड़ लिया है और 4,000 के करीब इनसे निकले हैं आवाम से। उधर देखे तो सही, दिखाए तो सही, पर्दे के अंदर कौन बैठा है? पर्दे में सामान मौजूद, आ जाए, पुलिस भी मौजूद, गुज्जर नाला दिखाए, गुज्जर नाला भी मौजूद, आ जाए। पर्दे में मौजूद थे और पुलिस सर पर मौजूद है, दिखाए इस बार 15 जनवरी बड़ा देखता हूँ। चले अस्सलाम वालेकुम, 5 जून और माशाल्लाह आगे वाले समाज है। जल्दी बिठा। రైట్, మన విజువల్స్లో చూసాం చాలా క్లియర్గా ఒక వ్యక్తి అక్కడున్న వ్యక్తులను పట్టుకొని రోజు ఎంత సంపాదిస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, వీళ్ళు సగటున ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు, వీళ్ళు అసలు ఇక్కడ వాళ్ళేనా కాదా అన్న ఉద్దేశంతో పోలీసులు అయితే ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు విజువల్స్ని మనం చూసాం, ఆ వీడియోస్ని మనం చూస్తున్నాం. ఈ వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటారా, దురంధర్ 2 సినిమాలో కూడా ఇలాంటి సీన్సే ఉన్నాయి. అండ్ రియల్ లైఫ్లో కూడా 1980లో దాదాపు 7 సంవత్సరాల పాటు అజిత్ దోవల్ ఇలానే పాకిస్తాన్లోని లాహోర్ సిటీకి వెళ్ళి ఆ లాహోర్లో 7 సంవత్సరాలు ఆయన భిక్షాటన చేశాడు. భిక్షాటన చేసి అక్కడున్న ఇంటెలిజెన్స్, అక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరోకి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అదే అజిత్ దోవల్ మన ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా, NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మన ఇండియాకి యుద్ధం గురించి కావచ్చు, పాకిస్తాన్ గురించి కావచ్చు, ఎలాంటి అంశాలైనా, ఇటు ఇరాన్ గురించి అయినా, ఇజ్రాయెల్, అమెరికా అయినా, ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాము, ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు అటాక్స్ జరిగే అవకాశం ఉంది, అలాంటి అంశాలన్నిటిపైన కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి అందరికీ ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇచ్చేది అజిత్ దోవల్. అలాంటి అజిత్ దోవల్ ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరైనా ఉన్నారా, ఇంకా స్పైస్ ఉన్నారన్న ఉద్దేశంతోనే ఇలా భిక్షాటన చేస్తున్న వాళ్ళందరినీ కూడా అక్కడ అరెస్టులు చేస్తున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అజిత్ దోవల్ లాంటి వ్యక్తులు, అలాంటి స్పైస్ పాకిస్తాన్లో ఉన్నారని మీరు భావిస్తున్నారా? అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనకు పంపిస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఇండియాకి సంబంధించిన రా ఏజెంట్స్ కానీ, ఇండియాకి సంబంధించిన స్పై ఏజెంట్స్ కానీ, దురంధర్ 2 సినిమాలో కూడా మనం చూసాం. ఆ సినిమాలో కూడా ఇటు రణ్వీర్ సింగ్ అక్కడ ఆయన క్యారెక్టర్ కూడా ఒక స్పైగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటూ వాళ్ళ ఆర్మీకి సంబంధించిన, వాళ్ళ ISIకి సంబంధించిన విజువల్స్ని, వాళ్ళ ISIకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వాటన్నిటిని కూడా ఇక్కడికి ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం చేశాడు. పహల్గామ్ దాడి గురించి కావచ్చు, దానికి ముందు జరిగిన దాడుల గురించి ఇన్ఫర్మేషన్, రాబోయే రోజుల్లో జరిగే దాడుల గురించి ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్లో స్పైస్గా ఉండి పంపిస్తున్నారా? మొత్తానికైతే పాకిస్తాన్ పోలీసులు అయితే చాలా సీరియస్గా దీనిపైన యాక్షన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. దానికి సంబంధించి కొన్ని వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ భిక్షాటన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్తున్న విజువల్స్ని ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు ఒక వ్యక్తి అతను ఎంత సంపాదిస్తున్నాడు, రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు, నెలకి ఎంత సంపాదిస్తున్నాడు,
పోలీసులు ఆ పరిసర ఆ వెనకాల ఉన్న వ్యక్తులను మనం చూస్తున్న వాళ్ళందరూ కూడా పోలీసులు, మరి పోలీసులు మోహరించారు, ఆ వ్యక్తిని పట్టుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, మిగతా కొంతమందిని కూడా పట్టుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అజిత్ దోవెల్ లాంటి వ్యక్తులు ఆయన ఆల్రెడీ 7 సంవత్సరాలు అక్కడ పనిచేసి వచ్చాడు. మరి అలానే మిగతా వాళ్ళని ఎవరినైనా పంపించాడా? ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో గతంలో పనిచేసినప్పుడు అక్కడ వర్క్ చేసి వచ్చాడు. మొత్తానికైతే పాకిస్తాన్ ఒక్కసారి మేలుకుంది. ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? దురంధర్ 2 సినిమా లాగే అక్కడ కూడా స్పైస్ ఉన్నారనుకుంటున్నారా? ఇండియాకు సంబంధించిన వ్యక్తులు అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మనకు పంపిస్తున్నారని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. पुलिस का झपट्टा दिखाए, पुलिस का झपट्टा दिखाए, ग्रैंड ऑपरेशन, किसी को पुलिस का भागने का मौका नहीं दिया। दबंग कार्रवाई, दबंग कार्रवाई, दबंग कार्रवाई। यहाँ क्या करना था? अड्डे के ऊपर दिखाए इस वक्त भारी नफरी दिखाए। आगे बंद कर। कितने होंगे अंदाजा भाई? 3-4 हजार होंगे, हैं? 3-4 हजार। 4,000 रुपए, 4,000 रुपए, महीने के 1,20,000 रुपए। आप मुझे बताएं तो सही, साल के कितने हो गए? 15, 17, 18 लाख रुपए कमा रहा है। रोजाना कितने लेकर जाते हो? 5-6 हजार। यार ये आवाम को ख्याल नहीं है? 5-6 हजार रुपए रोजाना। और अभी ये आते जो है जुम्मे की नमाज से पहले पुलिस ने इनको जो है वो पकड़ लिया है और 4,000 के करीब इनसे निकले हैं आवाम से। उधर देखे तो सही, दिखाए तो सही, पर्दे के अंदर कौन बैठा है? पर्दे में सामान मौजूद, सामान मौजूद। आ जाए, पुलिस भी मौजूद, गुज्जर नाला दिखाए, गुज्जर नाला भी मौजूद। आ जाए।